దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు అనగా ఆయన పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నట అది కూడా చాలా సంతోషకరమే. అయితే ఆయన పుట్టాడు కనుక మనందరి కొరకు ప్రాణం కూడా పెట్టాడు కనుక ఈ లోకానికి రక్షకుడిగా లోకంలో ప్రవేశించి ఉన్నాడు కనుక మీ అందరికీ కూడా మరి ప్రభువునందు మరి యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు మనందరము దేవుని యొక్క పిల్లలుగా తెలుసో తెలియకో ఏ విధము చేతనైనా మొత్తానికి దేవుని యొక్క మహా కనికరం చొప్పున ఆయన మార్గంలో జీవిస్తున్నాం. అయితే ఈ యొక్క క్రిస్మస్ గురించి లోకంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఆయన అప్పుడే పుట్టాడా, 25వ తారీఖుని పుట్టాడా అనేవాళ్ళు, మరి కొంతమంది అసలు యేసుక్రీస్తు దేవుడే కాదు అనేవాళ్ళు, ఆయన ఎక్కడ నేను దేవుడిని చెప్పుకోలేదని మరికొంతమంది, ఇంకా చూస్తే అసలు ఈ దేశానికి సంబంధించిన దేవుడు కాదనేవాళ్ళు, ఆయనను ఇప్పటికీ కూడా చాలా అసభ్యకరమైన భాషతో మాట్లాడే ప్రజలు మనం చాలా రకాల ప్రజలను చూస్తున్నాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామని చెప్పుకుంటూ కొంత ఏదో ఏ క్రిస్మస్ అంటే పండుగ అందరూ వెళ్తున్నారు మనం కూడా వెళ్తున్నాం అనుకుని నామకార్థంగా వెళ్ళేవాళ్ళు, ఏదో ఒక రకంగా ప్రజలందరూ ఈరోజు వస్తారు కనుక బాగా మనకి మరి ఆదాయం బాగా వస్తుంది అని దుర్మార్గులుగా ఆలోచించి వాటిని ఆశించిన వాళ్ళు చాలామంది, అసలు ప్రభువును మనఃపూర్వకముగా ఆయన్ను ఆరాధించి ఘనపరచి ఆయన్ను స్తుతించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఏదేమైనప్పటికీ ప్రవక్త అయిన హగ్గై ద్వారా ప్రభు అయిన తండ్రి, మీరు హగ్గైలో చూస్తే రెండే అధ్యాయాలు ఉంటాయి. 2వ అధ్యాయంలో ముమ్మారు ఆయన యేసుక్రీస్తు జన్మను గురించి మాట్లాడాడు బహు రహస్యంగా. మరి యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలోనికి రావడానికి ఏ ఆధారం లేకుండా దేవుడు చేయలేదు, కానీ దాని యొక్క ప్రాముఖ్యత ఒక ఆచారముగా ఉండకూడదు కనుక చాలా రహస్యంగానే చెప్పాడు. అయితే ప్రవక్త అయిన హగ్గై ద్వారా ఆనాడు ఇశ్రాయేలీయులు వారి యొక్క కాలమాన పద్ధతుల ప్రకారం వాళ్ళు 9వ నెల 24వ తేదీ రాత్రి ఆయన జన్మించిన అనుభవాన్ని చాలా మర్మయుక్తంగా వ్రాశాడు. వారికి క్యాలెండర్ చొప్పున అప్పుడు నెలలు వాళ్ళ యొక్క ఆ మాసములు అన్నిటి పేర్లు వేరుగా ఉన్నాయి. అయితే ప్రస్తుత కాలంలో మనము లెక్కించుకున్నట్లయితే మరి ఇశ్రాయేలీల కాలంలో 9వ నెల 24వ తేదీ రాత్రి అని ప్రత్యక్షంగా చెప్పినట్లుగా లేఖనాల్లో వ్రాయబడింది. అది మనకు ప్రస్తుత కాలం 12వ నెల 24వ తారీఖు రాత్రి, అంటే తెల్లవారితే 25వ తేదీన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించెను అనే మాటకు ఎలాంటి సందేహం కానీ ఎలాంటి ఆలోచనలు కానీ మరి ఏ అజ్ఞానపు మాటలకు కానీ మీరు అసలు దానికి తావివ్వకండి. ఇది చాలా చక్కని ఒక మంచి, ఎందుకంటే సర్వలోకానికి సంతోషకరమైన సువర్తమానము ఆనాడు తెలియచేశాడు కనుక ఇది సువర్తమానం సంతోషకరమైంది కనుక మనందరం కూడా సంతోషించుట చాలా మంచిది. మనలాంటి వాళ్ళు పుట్టినా చచ్చినా ఒకటే, కానీ ప్రభు అయిన క్రీస్తు సర్వలోకరక్షకుడు పరలోకములో నుండి దిగివచ్చిన ఆయన యొక్క జన్మమును గురించి జ్ఞాపకం చేసుకున్నట్ట చాలా మంచిది సోదరులారా. అయితే దీని గురించి నేను ప్రత్యేకంగా మీకు మరి ఒక వీడియో చేయాలి అని ఆశించి చేస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాడని ఏంటో విచిత్రం, అంతా డ్యాన్సులు వేస్తున్నారు. యేసుప్రభు పుట్టింది డ్యాన్స్ వేయడానికి కాదు. యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చింది ఆయన మనుషులందరినీ సరదాలు ఉల్లాసంగా తిని త్రాగి గెంతడానికి కాదు సోదరులారా. పూర్వకాలంలో ఇశ్రాయేలీయులు ఒక దూడను చేసుకొని
తిని త్రాగి వాళ్ళు ఉల్లసించినందుకు ప్రభు బహుగా వారిని అసహించుకున్నాడు. మరి ప్రస్తుత కాలంలో పరలోకములో నుండి దిగివచ్చిన ప్రభు యొక్క ప్రియకుమారుడైన క్రీస్తు యేసు ఆయన ఈ లోకంలోకి వస్తే డ్యాన్స్లు వేయడం ఏంటో, మరి విస్తారంగా ఏదో ఒకటి పిండి వంటలతోని క్రొత్త బట్టలు వేసుకొని ఇదేదో పండగని ఆచరిస్తున్నారు. కానీ ఇది కూడా ఆచార సంబంధమైన మానవ పద్ధతులే. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ నియమముతో కూడిన క్రీస్తు పద్ధతిని అనుసరించినట్లయితే ప్రభు ఆత్మ చాలా సంతోషించే పరిస్థితే. కానీ ప్రభు యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే పండుగగా ఈ యొక్క పండుగను ఆచరిస్తున్న ప్రజలను చూస్తే చాలా బాధాకరమైన విషయం సోదరులారా. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. సరే, మనం ఈ యొక్క విషయాన్ని గమనించినట్లయితే రకరకాలుగా అనుకుంటున్నారు కదా. అయితే ప్రభువు ప్రత్యేకించి ఆయన అసలు ఈ లోకంలోనికి రావడానికి గల కారణాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అని అపోస్తులుడైన పౌలు చెప్తాడు. పాపులను రక్షించుట ఈ కార్యక్రమం ఈ లోకంలో ఎవరు వల్ల కాదు, ఎవరు చేయలేరు. కనుక యేసుక్రీస్తు అవసరత నిశ్చయముగా లోకములో మనిషి అనిన ప్రతి వ్యక్తికి ఉన్నది సోదరులారా. యేసుక్రీస్తు మన దేవుడు కాదు అనుకునే వారు కూడా ఎందరో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎందుకు మాకు అక్కర్లేదు, నేను ఎప్పుడో షార్ట్ వీడియోలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని పెడితే ఎవరో ఒక వ్యక్తి నాకు కాదు అని పెట్టాడు. మంచిది, వద్దు అనుకుంటే ఏదీ లేదు. నిజముగా ఈ సృష్టిలో ప్రభు యొక్క ప్రజలుగా లేక మానవ జాతికి సంబంధించిన మనుషులుగా ఉన్న ప్రతి వారికి కూడా యేసుక్రీస్తు అవసరత ఉంది. కనుకనే ఆయన పరలోకములో నుండి దిగివచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు. నేను పాపిని కాదు అనుకున్న ప్రతి వాడు, ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనప్పటికీ అందరూ కూడా గ్రుడ్డివారే. మనము పుట్టుట ద్వారా లేకుంటే లోకంలో చూస్తేనే, లోకములో ఏ మాట వినినా, లోకంలో ఎవరి వైపు చూసినా అంత పాపమే సోదరులారా. మనుషుని యొక్క స్వభావమే పాపపు స్వభావం. చెడుతనాన్ని ఆకర్షించినట్లుగా మనుషులు మంచిని ఆకర్షించరు. చెడుతనాన్ని చాలా ఇష్టపడతారు, పాపపు క్రియలను చాలా ఇష్టపడతారు. కానీ మంచి మాట మనుషులకు ఎక్కదు, అసలు వాళ్ళకి వినబుద్ధి పుట్టదు. లోకంలో ఏదో సినిమా అంటేనో, లేకుంటే అబద్ధపు మాటలు అంటేనో, లేకపోయినట్లయితే వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి సందడిగా ఏయో మొత్తానికి లోకంలో చాలా ఉన్నాయి కదండి, వాటన్నిట్లలో మనుషులు సంతోషిస్తారు. కానీ దేవుని మాట అంటే ప్రజలకు ఎంత మాత్రము సహించదు. అయితే సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు, పాపులను రక్షించుటకు ఈ లోకంలోనికి క్రీస్తు యేసు వచ్చాడు. ఇది నమ్మతగినది, ప్రతి వారు కూడా అంగీకరించతగినది. దేవునికి స్తోత్రం. అయితే ఎందుకు పాపులు, మేము పాపులం కాదు అని ఎవరైనా అనుకున్నట్లయితే అట్టి వారి కొరకు దేవుడే ఏమని చెప్తున్నాడో చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు, అందరూ అన్నాడు. మనిషి అనబడిన ప్రతి వ్యక్తి పాపి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడు తన మహిమను ప్రజలకు ఇవ్వాలని కూడా చాలా ప్రేమతోటి, ఎందుకనగా దేవునికి లేక సృష్టికర్తకు మనుషులకున్న బంధం ఏంటంటే తండ్రికి కుమారులకు లేక కుమార్తెలకు ఉన్న చక్కని బంధం సోదరులారా. అందరూ కూడా పాపం చేశారు, ఏ భేదము లేదు, అందరూ పాపులే. కనుక ఈ పాపుల కొరకు
వీరిని రక్షించుట కొరకు ఆలోచన చేసేవాళ్ళు ఎవరు లేరు గనుక తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకములోనికి పంపించాడు శరీరధారిగా. మనము కూడా మనుషులుగా ఉన్నాం కనుక, మనము కూడా శరీరంతో, రక్తముతో, మాంసముతోటి బ్రతుకుతున్నాం కనుక మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తిగా, మనకు వలె శరీరాన్ని, రక్తాన్ని కలిగిన వ్యక్తిగా ఈ లోకంలోనికి రక్త మాంసములతో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చెను అనే మాట నమ్మిన వారందరికీ గొప్ప గొప్ప భాగ్యం దొరుకుతుంది సోదరులారా. ఇది లోకంలో గొప్ప సంతోషకరమైన సువార్త, శుభవార్త. జాగ్రత్తగా గమనించండి. ఇక ఈ యొక్క పాపమునకు విడుదల కలగాలి అంటే అందరూ కూడా పాపులే. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. మరి ఈ పాపములకు విరుగుడు ఏంటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు కనుక ఆ రక్తము పరిశుద్ధుని రక్తమై ఉండాలి కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కన్య గర్భమందు పాపము లేనివాడుగా జన్మించాడు. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకములో ఒక మనుష్యునిగా, ఒక చిన్న శిశువుగా మనకు అనుగ్రహించి ఉన్న దేవుని మహాకృప గమనించాలి. రక్తము లేకుండా ఏ వస్తువుకు శుద్ధి కలగదు. రక్తము లేకుండా పాప క్షమాపణ కలగదు. రక్తము చిందిస్తేనే పాప క్షమాపణ కలుగుతుంది కనుక ఆ పరిశుద్ధుని రక్తము చిందించబడవలసిన మన కొరకు, మనందరి పాపముల కొరకు, మనలను పరిశుద్ధులుగా చేయుట కొరకు ఆయన ఘోరమైన మరణమును పొందిన దేవాతి దేవుని యొక్క ప్రియకుమారుడు. ఈ లోకంలో దేవతలు అనబడేవి ఎన్నో ఉన్నాయి సోదరులారా, కానీ దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన యందే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది కనుక రక్తము చిందింపబడి మనకు గొప్ప విమోచన కలుగు చేసిన ప్రభు అయిన తండ్రి ప్రేమను దయచేసి ఆలోచన చేయండి. ఇక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. యేసుక్రీస్తు అవసరమేంటి? ఆయన ఎందుకు మనము నమ్మాలి? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన ఎందుకు ఈ లోకమునకు వచ్చాడు అనే ప్రశ్నలన్నిటికీ అసలుకు ఆయన 25 డిసెంబరున జన్మించాడా లేదా? ఎన్నో ప్రశ్నలతోటి విమర్శకులు బయలుదేరిపోయారు. ఎన్నెన్నో ప్రశ్నలు, అర్థం లేని ప్రశ్నలతోటి ఆయన పుట్టాడు కదా అని అంగీకరించకుండా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని ప్రతి పుస్తకాల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రజలకు రకరకాలుగా ఆయన దేవుడు కాదని వాళ్ళు, ఆయన దేవుడని చెప్పుకోలేదట. మంచివాడు, నేను మంచివాడిని అని చెప్పుకోడు. తన మంచి ప్రవర్తన, తన మంచి క్రియలను చూచి మనుషులు ఇతను మంచివాడు అని గ్రహిస్తారు. కనీస విఘ్నత ఉంటే అలాగ ఆలోచిస్తారు సోదరులారా. నేను దేవుడను అని ఆయన చెప్పలేదు, మీరెందుకు ఆయన దేవుడు అంటున్నారు అని మాట్లాడే అనేక మంది మూర్ఖులు కూడా ఆ లోకంలో, మరి వాళ్ళు మానవ ఆకారంలో ఉన్నారు కానీ వాళ్ళ మనసు ఏ విధంగా పనిచేస్తుందో నాకైతే తెలియదు. కనుక రకరకాల పరిస్థితులు మన చుట్టుకొని ఉన్నాయి కనుక సోదరులారా, ఈ విషయాలు తేటగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము, ఆ యొక్క రక్తములో ఉన్న ప్రత్యేకత, అది అమూల్యమైన రక్తము, ఆయన యొక్క రక్తము అని చెప్పడానికి ఏ విధముగా చెప్పగలుగుతున్నా అంటే నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రెపిల్ల వంటి రక్తము, క్రీస్తు రక్తము అనగా సోదరులారా నిర్దోషమైనది. ఆయన లోకములో 33.5 సంవత్సరములు శరీరధారిగా ఉన్నాడు. ఆయనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధమైన చెడుతనాన్ని, ఏ విధమైన పాపాన్ని ఎక్కడైనా ఎవరైనా చూడగలిగిన పరిస్థితులు ఉన్నాయా? నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించును అని ప్రపంచములకే
ఒక ఛాలెంజ్గా దేవుని యొక్క లేఖనము వ్రాయబడి ఉన్నది. అందరూ కూడా దేవతలు, దేవుళ్ళు అనిపించుకుంటున్న వారు వారి యొక్క జీవితాలను చూసినట్లయితే మనుషుల కన్నా పాపపు క్రియలతో నింపబడిన వారిని మనం చూడగలం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి రక్తము, ఎలాంటి చెడుతనానికి తావు లేని ఆ యొక్క రక్తము ద్వారా, అందుకే అది అమూల్యమైన రక్తము, ఆ రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది అనే సత్యాన్ని దయచేసి గమనించండి. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనే 2వ అధ్యాయం 24 వచనం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. జాగ్రత్తగా చూడండి. ఆయన మన యొక్క పాపములను ఏ విధముగా భరించి చనిపోయాడో, తండ్రి తన యొక్క పిల్లలకు, తన పిల్లల యొక్క క్షేమాన్ని చూసే దేవుడు గనుక ఆ దేవాతి దేవుడు తన యొక్క ప్రియకుమారుని యందు, ఆ పరిశుద్ధుని యందు మనకు ఆ అమూల్యమైన రక్తమందు విడుదల, విమోచన, పాపము నుండి విడుదల కలుగు చేసే శక్తినిచ్చాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. అయితే మీలో చాలామంది అనొచ్చు, ఈనాడు క్రైస్తవులు పాపం చేయట్లేదా అని. క్రైస్తవుల్లో విపరీతంగా పాపంతో చెడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళు పేరుకు క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు కారు. బోధకులు అనిపించుకుంటున్న వాళ్ళు కూడా బోలెడంత ఘోరమైన పాపులు ఉన్నారు సోదరులారా. వాళ్ళందరూ బోధకులు కారు. వాళ్ళందరూ ఈ లోకాధికారి అయిన అపవాది వాడి యొక్క తంత్రముల్లో చిక్కుబడి లోకంలో పాడు చేయటానికి, ప్రభు పనిని పాడు చేయటానికి, ప్రభు యొక్క జననమును, ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన నీతిని, ఆయన మరణమును, సమస్తాన్ని కూడా వాళ్ళు మరుగు చేయుటకు బయలుదేరిన దొంగ బోధకులే. కానీ వీళ్ళందరూ కూడా బోధకులు కారు. అందుకే వాళ్ళు నిజముగా ప్రభువు యొక్క మనుషులైనట్లయితే పరిశుద్ధులుగానే జీవిస్తారు, నీతిమంతులుగా జీవిస్తారు, యథార్థత కలిగి జీవిస్తారు, మాయ మాటలు చెప్పరు. ఈనాడు చెప్పేవాళ్ళందరూ క్రైస్తవులు అనబడుతున్న బోధకులు కానీ చర్చిలకు పోయేవాళ్ళు అంతా అబద్ధం, మాయ మాటలు చెప్పేవాళ్ళు విపరీతంగా ఉన్నారు. కనుకనే ఇక్కడ మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆయన ఏం చేశాడంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు అని చెప్పాడు. పాపము విషయంలో ఒకనొకప్పుడు పాపపు భోగాలు, పాపపు వాంఛలు, శరీర సుఖాలు, శరీర సౌఖ్యముల కొరకు బ్రతికిన బ్రతుకులు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు పాపము విషయమై ఈ లోకములో సుఖం అనుభవించుట పాపము. ఈ లోకములో సమస్తమైన లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపడము, ఇదంతా పాపం సోదరులారా. వీటన్నిటినీ చంపేసి నీతి విషయములో జీవించినట్లు, అనగా క్రీస్తు వలె పరిశుద్ధత కలిగి ఈ లోకములో ఆయన ఏ విధముగా మనందరి కొరకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాడో అలాగున మనము కూడా జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములకు శిక్షను అనుభవించాడు. అనగా మనకు మంచి దారిని చూపించడానికి, మేలైన మార్గాన్ని చూపించడానికి, పరిశుద్ధులుగా జీవించే విధానాన్ని చూపించడానికి, నీతిమంతులుగా బ్రతికే పద్ధతులను నేర్పించడానికి ఆయన తానే తన శరీరమందు మన పాపములకు శిక్షణ అనుభవించి ఘోరమైన మ్రాను మీద వ్రేలాడినట్లుగా లేఖనములలో చాలా తేటగా అపోస్తుల ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మీరు క్రిస్మస్ రోజున ఇదేంటి, ఈ సువార్త ఏంటి అనుకుంటున్నారేమో. చక్కగా యేసుప్రభు పుట్టాడని చెప్పి కేరింతలు లేకపోయినట్లయితే, యేసుప్రభు పుట్టాడని చక్కగా ఏదో శరీర సంబంధమైన ఉల్లాసమైన మాటలు చెప్తే మీరు ఇష్టపడతారు. కానీ పరలోకపు తండ్రి బాధపడతాడు సోదరులారా. సత్యాన్ని నేర్చుకునండి, సత్యాన్ని తెలుసుకునండి. అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఆయన అవసరత ఏంటి అనే ప్రశ్న లోకం అంతటికీ కూడా జవాబుదారీగా ఉండవలసిన క్రైస్తవులు వాళ్ళు ఈనాడు చర్చిల్లో డ్యాన్సులు వేస్తున్నారు, పాటలు పాడితే డ్యాన్సులు సిగ్గు కూడా లేదండి ఈ జనాలకి. వీళ్ళందరూ
దావీదు మహారాజు వలె నాట్యం ఆడడానికి కాదండి వచ్చింది. వీళ్ళందరూ తిని త్రాగి ఆడుటకు లేచిరి అనేసి అని చెప్పాడు. చూసారా ఆ బ్యాచ్ ఇదంతా. ఏనాడో దేవుని యొక్క ప్రజలుగా ఉండి పేరు పెట్టుకొని దేవుని ప్రజలని పేరు పెట్టుకున్న ఇశ్రాయేలీయులు వాళ్ళు భయంకరమైన ఐగుప్తు నుంచి విడుదల పొందిన తరువాత వాళ్ళు చేసిన నీచ కార్యాలు, వాళ్ళు ఎంత బాధ పెట్టారో ప్రభువుని. ఈనాడు క్రైస్తవులు కూడా ఆ విధంగా బాధపడుతున్నారు. దావీదు బ్రతుకులో ఉన్న ఒక్క నీతి క్రియ కూడా లేని వాళ్ళందరూ దావీదులాగా నాట్యం ఆడుతున్నాడు. ఆ జాగ్రత్త. ప్రభు అయిన తండ్రి పరిశుద్ధుడు, ఆత్మయ్యున్న దేవుడు శరీర డ్యాన్సుల కోసం చర్చిలకు పోతున్నారా? ఎంత దుర్మార్గులు ఈనాడు ప్రభువుని అవమానం చేస్తున్నారు సోదరులారా. అన్య ప్రజలు హేళన చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ చర్చిల్లో డ్యాన్సులేట, దరిద్రం ఏంటి, చండాలంగానని. అయినా సిగ్గులేదు. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము మనలను విమోచిస్తూ ఉంది. ఆయన శ్రమపడి మనలను విమోచిస్తూ ఉంటే మీరు పండగలని సరదా చేస్తారా? చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపములను ఆయన శరీరమందు అనుభవించటానికి, మనలను జీవింపచేయటానికి, నీతిమంతులుగా జీవింపచేయటానికి ఆయన ఈ లోకంలోనికి వస్తే ఇవన్నిటినీ ప్రక్కన పెట్టేశారు. జ్ఞానులు వచ్చారంటారు, లేకుంటే గొర్రెల కాపరులతోటి మాట్లాడారంటారు. గొర్రెల కాపరులతోటి ఏం చెప్పాడండి? ఆ దినములలో కొందరు గొర్రెల కాపరులు పొలములో తమ మందలను కాచుకొని చుండగా వాళ్లతో చెప్పాడు. ఏదో గొర్రెలు కాసుకునేవాళ్ళు కారు వాళ్ళు. ఆనాడు ధర్మశాస్త్రపరంగా ఎక్కడెక్కడో భయభక్తులు కలిగి దేవుని విషయాల్లో నమ్మకంగా జీవించేవాళ్ళు కొంతమంది రాత్రి వేళ అనగా వాళ్ళందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఎక్కడికక్కడ అంత భక్తిహీనతల నుంచి వేరైన మనుషులు వారు తమ మందలు కాచుకొని చుండగా ప్రభుదూత వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో భయపడకుడి, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన స్వర్తమానాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని తెలియచేస్తే ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పింది. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పారు. అసలు ఆ రోజు ఎందుకు చెప్పాలి ఆ మాట? ఆ మాట కొరకే దేవుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు చక్కని వర్తమానాన్ని పంపించాడు. మీకు యేసు అంటే రక్షకుడు, కానీ క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఈ పుట్టిన శిశువును చూచి మీరేదో అనుకోకండి, ఈయనే క్రీస్తు. రాబోయే కాలంలో మీకు విమోచించేది ఈయనే. అమూల్యమైన రక్తముతోటి మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధులుగా చేసేది ఈయనే. నీతిమంతులుగా చేసేది ఈ చిన్న శిశువే అని తెలియచేస్తుంది. హేరోదు చూసినట్లయితే ప్రభువుని చంపేయాలి అనుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దుర్మార్గులుగా ఈనాడు ప్రభువును చంపడానికి వెతకకండి. ఆయన ఉద్దేశాన్ని బిడ్డ పుట్టినందువల్ల సంతోషిస్తున్నారేమో, కానీ ప్రయోజకుడైతే అది నిజమైన సంతోషం. అలాగే తండ్రి కూడా తన కుమారుని యందు గొప్ప ఆనందిస్తూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? పుట్టినరోజున తండ్రి సంతోషించలా, ఆయన సిలువ మ్రానులో వేలాడుతూ ఉంటే సంతోషించాడట. నా ప్రియకుమారుడు అనేకులను నిర్దోషులుగా చేస్తాడని సంతోషించాడంట. కానీ మనకి పుట్టుక గురించి, చావు గురించి ఏది కూడా తెలియపోయినప్పటికీ వాళ్ళందరూ కూడాను అదే కొత్త బట్టలు కట్టుకొని వస్తున్నారు. మనం కూడా ఏదో ఒకటి సందడి చేద్దాం అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఆలోచన చేయండి. ఈ నేడు నిజమైన ఈ దినమైన నిజముగా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి ఎందుకు వచ్చాడో తెలుసుకొని ప్రభువును స్తుతించండి. ఆయన చేసిన గొప్ప త్యాగం, ఆయన పుట్టకపోతే మరి ఆ త్యాగం మనం పొందలేం కదా, కనుక పుట్టాలి. కన్య గర్భంలో పుట్టాడు. పరిశుద్ధుడుగా 30 సంవత్సరాలు కష్టపడి ఆయన వడ్రంగి పని చేశాడు. ఆ తరువాత సువార్త పని ప్రారంభించాడు. ఆ 3.5 సంవత్సరాల్లో సమస్త జ్ఞానాన్ని బోధించాడు. ఆ బోధను చాలా రహస్యంగా బోధించాడు. ఆ బోధను తన శిష్యులకు అప్పగించాడు. ఆ శిష్యులు సర్వలోకములోనూ సువార్త ప్రకటన చేయుటకు బయలుదేరి వారు హతసాక్షులైపోయారు. ఇలాంటి చక్కని భాష కలిగిన మన గ్రంథాన్ని ఎక్కడో యేసుప్రభు పుట్టాడని చెప్పి ఏమి అల్లరి పనులతోటి అల్లరి మోకల్లాగా తయారైపోయి ఆనందిస్తూ ఉన్నారు. అసలు భక్తి అనే దానికి మీ హృదయంలో చోటుందా? ఆలోచన చేయండి. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనములలో మరి యొక్క భాగాన్ని మనం చదువుకుందాం.
రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తించెను. మనుషులందరూ పాపం చేశారు. పాపమునకు శిక్ష మరణము కూడా అందరికీ పాపము వలన సంప్రాప్తించింది. కనుక మరణకరమైన వేదనల నుండి మనలను విడుదల చేయుటకు, పాపము నుండి విడుదల చేయుటకు పరలోకములో నుండి మన ప్రభువు దిగి వచ్చాడు సోదరులారా. ఆయన డిసెంబర్ 25వ తారీఖునే పుట్టాడు. ఆయన దేవుని యొక్క ప్రియ కుమారుడిగా 8వ దినాన మందిరమునకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆయనకు యేసు అని పేరు పెట్టారు. అంతేకాదు ఆయన తన యొక్క రక్షణను ఆ దినమే విశ్వసించిన వారికి కనుపరిచాడు. దేవునికి స్తోత్రం. నిజంగా సిమియోను చూసినట్లయితే నీతిమంతుడు, ఆషేరు గోత్రికురాలు అన్నాను చూసినట్లయితే ఆమె నీతిగా ఉన్నవారు. నీ రక్షణ నేను కనులారా చూచానని చెప్పుకున్న సిమియోను వారి యొక్క జీవితాలను కనుక ఆలోచన చేసినట్లయితే ప్రభువు గొప్ప రక్షణను ఈ లోకంలోనికి తెచ్చాడు సోదరులారా. ఆ రక్షణ తీసుకొచ్చినందుకు ఆయన వైపు నిదానించి చూచిన వారందరూ కూడా ఆయన ఆ తరువాత ఏ విధముగా క్రీస్తుగా ప్రకటించిన అపోస్తుల ప్రకటనను చూడండి. యేసు క్రీస్తుగా ఎందుకు మార్పు చెందాడో, ఏ విధమైన విడుదలను లోకానికి ప్రకటన చేస్తూ ఉన్నాడో, విశ్వసించిన వారందరూ కూడా ఏ విధముగా పరిశుద్ధులవుతున్నారో ఈ యొక్క అనుభవాలను మనకు నేర్పించుట కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి ఒక చిన్న శిశువుగా పుట్టాడు. తరువాత కుమారుడై అనగా క్రీస్తుగా సర్వలోకము కొరకు ప్రాణత్యాగమును చేసి ఉన్నాడు. మన పాపములను ఆయన తానే తన శరీరమందు భరించి ఆ మ్రాను మీద వ్రేలాడెను అని తెలియచేస్తూ ఉన్నాడు. మనుషులందరూ పాపులు గనుక, పాపులందరికీ మరణమే గనుక ఆ మరణము నుండి మనలను విడిపించుటకు ప్రభు అయిన క్రీస్తు. మరణము అనగానే అందరూ పాపులం, ఎన్ని పాపాలు చేస్తున్నా అందరూ చాలా బాగున్నారు కదా అనుకుంటున్నారేమో మీరు. నా ప్రియ సహోదరులారా, బయటికి జనాభా లెక్క కొరకు కాదు బాగుండేది, మీ ఆత్మ సంగతి ఆలోచించండి. పుట్టిన ఏ ఒక్కడు లోకంలో ఉండిపోలా, అందరూ చావవలసిన వారమే. మన ఆత్మ రెండు వేరైతేనే కదా మనం చచ్చిపోయినట్లు. కనుక శరీరం బాగానే కనిపిస్తుంది, ఈ శరీరం ఎలాగూ మన్నైపోయేది, కానీ ఆత్మకు ఉన్న మరణం చాలా భయంకరమైంది. యుగములు అగ్నిలో కాలిపోవలసిన పరిస్థితి. అగ్ని నుండి కాపాడుటకు యేసుక్రీస్తు ప్రతి మనుషుని ఎడల దయ చూపి ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చాడనే సత్యాన్ని దయచేసి గమనించండి. అయితే 5వ అధ్యాయంలోనే మీరు చూడండి, 6-7 వచనాలు చదువుదాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. క్రీస్తు పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. భక్తిహీనుల కొరకు కూడా సగం భక్తి చేసుకుంటూ కొంచెం అటు కొంచెం ఇటు, కొంచెం దేవుడు కొంచెం లోకం కావాలనుకునే భక్తిహీనులందరి కొరకు యుక్త కాలములో చనిపోయాడు. జాగ్రత్త. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, బలహీనుల కొరకు. ఆ బలహీనులే భక్తిహీనులు సోదరులారా. ప్రభువుని నమ్ముకుంటారు, మనుషుల పద్ధతులు అనుసరిస్తారు, ప్రభువుని నమ్ముకుంటారు, లోకాచారాలు పాటిస్తారు, ప్రభువుని నమ్ముకుంటారు, ధర్మశాస్త్రంలో దేవుడు దీవించాడు ఆశీర్వదించాడని ఆశీర్వాదాలు దీవెనలు కావాలనుకుంటారు. వీళ్ళందరూ బలహీనుల జాబితాలో ఉన్నారు. శరీర సంబంధమైన ఆచారాలు, మా కుటుంబీకులు వెళ్ళారు మేము కూడా వెళ్తున్నాం అనుకుంటారు, కానీ మనస్సులో భక్తి తెలియదు, జ్ఞానము తెలియదు, క్రీస్తు అంటే తెలియదు, యేసు అంటే తెలియదు. ఇలాంటి ప్రజలందరూ పైకి చర్చికి వెళ్తున్నారు, భక్తి కలిగిన వారిగా కనిపిస్తున్నారు, కానీ భక్తిహీనులే. దేవుని యొక్క భాషలో వాళ్ళందరినీ బలహీనులు అన్నాడు. ఈ బలహీనులు అందుకనే వ్రాసాడు, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. బలహీనులే భక్తిహీనులు. ఈ భక్తిహీనులు కూడా ప్రభువునందు శక్తివంతులై పరిశుద్ధులై వారు కూడా శరీరము దాని ఇచ్చలన్నిటినీ చంపగలిగిన వారై ఉండి శరీరము
దాని ఇచ్చలు అనగా దాని కోరికలన్నిటినీ క్రీస్తు నందు మాత్రమే చంపగలరు గనుక క్రీస్తు శరీరంలో శ్రమపడ్డాడు, నేను కూడా శ్రమపడాలి అనే మనస్సు కలిగిన వారు బలవంతులై ఉంటారు కనుక. అయితే ఈ క్రీస్తు బోధ తెలియక అనేకులు బలహీనులై భక్తిహీనులై ఉండగా వారిని కూడా విడిపించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు యుక్త కాలమున చనిపోయిన గొప్ప ప్రేమమయుడు. సోదరులారా, దయచేసి జ్ఞాపకం చేసుకునండి. ఇంత గొప్ప కృపలను తండ్రి అనుగ్రహించుచున్న ఈ యొక్క అనుభవాలు మీరు చూసినట్లయితే మరి అపోస్తలులు ఏమని తెలియచేస్తూ ఉన్నారో కూడా చూద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 35-36 వచనాలు చూద్దాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా జీవించే వారందరూ కూడా వారిని ప్రభువు అంగీకరిస్తాడట. ప్రతి జనములోనూ దేవునికి భయపడంటే మేం కాదంటే మీరు మనుషులు కాకపోతే మీకు కాదు. మనిషి అనే ప్రతి వారికి కూడా దేవునికి భయపడవలసిన అవసరత ఉంది. ఆ దేవుడే, ఆయనే పరిశుద్ధుడై ఉండాలి, ఆయనే పరలోకము నుండి దిగివచ్చిన వాడై ఉండాలి, ఆయనే అమూల్యమైన రక్తముతోటి సమస్త జనులను విమోచించగలిగిన విమోచనకర్త అయి ఉండాలి. ఆయనే తన శరీరమందు శ్రమను అనుభవించిన వాడై మాదిరి చూపించాలి. ఆయనే పాపుల యొక్క పాపములన్నిటినీ వాటన్నిటి నుంచి విడిపించుటకు జనులందరి పాపములకు శిక్షను భరించగలిగిన పరిశుద్ధుడై ఉండాలి. అలాంటి దేవుడు మీకు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా నా సహోదరులారా? ఆయనే. చూడండి, అందుకే ప్రతి వారు కూడా ఆయనకు భయపడి నీతిని అనుసరించుకున్నట్లయితే నీతిని అనుసరించి నడిచిన వారందరికీ కూడా ఆయన వారిని అంగీకరిస్తాడు ఆయన పిల్లలుగా అని తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, కొందరికని చెప్పలా. సర్వలోకములో ఆయనే సృష్టికర్త గనుక కట్టుకథలు కావు సోదరులారా, ఇవి మనుషులు కల్పించిన పద్ధతులు కావు. ఇవి దేవుని యొక్క పరిశుద్ధుడు ఆయన క్రియాపూర్వకముగా ప్రజలందరి కొరకు చేసిన గొప్ప బలియాగాన్ని స్పష్టముగా పరిశుద్ధుడైన తండ్రి మన కొరకు లేఖనములలో గ్రంథములో భద్రపరిచి ఉంచాడు. కనుకనే ఈయనే అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. కనుక ఆయన ఎవరైతే భయభక్తులు కలిగి నీతిని అనుసరించి జీవిస్తారో వారందరినీ కూడా ఆయన అంగీకరిస్తాడట. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. ఎవరైనా రక్షణ పొందవలెను పాపములో నుంచి, చెడుతనములో నుంచి, దురలవాట్ల నుంచి, లేకపోయినట్లయితే వ్యభిచార కార్యకలాపముల నుండి, లోకములో మాయా చేష్టలు, మోసకరమైన క్రియలు, అబద్ధపు పనులు, వీటన్నిట్లలో నుండి ఎవరైనా రక్షణ పొందాలి అంటే ఏ నామము కూడాను నీకు సహకరించదు. మరి ఒక్కడు కూడా రక్షకుడు లేడు సోదరులారా. ప్రభు అయిన క్రీస్తు ఈయన మాత్రమే. ఈ నామములోనే నీవు రక్షణ పొందాలి అని ఆకాశము క్రింద మనుష్యులలో అన్నాడు. ఇక ఆకాశము క్రింద మనుషులంటే ఇంకా వేరే దీవుల్లో ఎక్కడైనా ఉన్నారా? అది కూడా ఆకాశము క్రిందే కదా ఉంది. ఇంక ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఉన్నారా? అది కూడా ఆకాశము క్రిందే కదా ఉంది. ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనే సత్యాన్ని భక్తులు తెలియచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృపచేత ఈ విధమైన విడుదల ఆయన భక్తిహీనుల కొరకు, బలహీనుల కొరకు యుక్త కాలంలో చనిపోయాడు, పాపుల కొరకు చనిపోయాడు సోదరులారా. మరి యొక్క అనుభవాన్ని కూడా నేను మీకు తెలియచేస్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. సమస్త శరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. ఎంత ధనవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఈ లోకములో ఎన్ని ఆధిక్యతలు కలిగిన వాడైనా ప్రతి వాడు కూడా గడ్డి వలె ఎండిపోవాలి, రాలిపోవలసిందే సోదరులారా.
ఎంతో ధనవంతులను మనం పెద్ద పెద్ద వాళ్ళ గురించి వింటూ ఉంటాం. వాళ్ళందరూ కళకళ్ళాడినట్లు కనిపిస్తారు, వాళ్ళు రాలిపోవలసిందే. అందుకే సమస్త శరీరులు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. అయితే ప్రభువు వాక్యం మాత్రమే ఎల్లప్పుడూ కూడా నిలుస్తుంది. ఎల్లప్పుడూ నిలిచే దేవుని యొక్క మాట మనలను బ్రతికిస్తుంది సోదరులారా, మరణము నుండి బ్రతికిస్తుంది. నీ శరీరము గడ్డి పువ్వులాగా రాలిపోతుంది, కానీ నీలో ఉన్న ఆత్మ దేవుని మాటను విని విశ్వసించి నిరంతరము నిలిచే గొప్ప భాగ్యాన్ని ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. చూడండి, ప్రవక్త అయిన యెషయా భక్తుడు ఆయన ఒక మాట తెలియచేస్తున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. మా దేవుని రాజమార్గము ఎక్కడుంది? అరణ్యములో ఉంది, ఎడారిలో ఉంది. ఈ లోకమనే అరణ్యములోనికి ఒక రాజమార్గాన్ని తీసుకువచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రాజమార్గము, దాని ప్రారంభం, దాని యొక్క ముగింపు ఎక్కడుంటాయో ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు మనం లోకంలో చూస్తున్నాం, నేషనల్ హైవే వేశారు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తున్నారు అనే లెక్కలు ఉంటాయి. అయితే ఈ గ్రామానికి రోడ్డు వేశారు అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వేస్తున్నారో అని దాని మొదలు చివర చెప్తారు. ఇన్ని కిలోమీటర్లు వేస్తున్నారు, లేకుంటే ఇన్ని అడుగులు దూరంలో నుండి ఇక్కడ నుంచి ఇలా వేసుకొచ్చారు అనేసి చెప్తారు. అలాగే పరలోకములో నుండి భూమి నుండి పరలోకానికి వేసాడండి రాజమార్గము ప్రభువైన క్రీస్తు. ఈ రాజమార్గాన్ని వేయడానికి ముందుగా తన భక్తులను రాజమార్గాన్ని ఇక్కడ చక్కగా మీ అందరికీ కూడా పరలోకానికి చేర్చే చక్కని మార్గాన్ని వేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకములోనికి వస్తున్నాడు అని ప్రకటన చేయమని ఇదే మాట బాప్తిస్మం ఇచ్చి యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చక్కగా తేటగా తెలియచేస్తాడు. అయితే బాగుంది, ఈ రాజమార్గము వేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఆయనను అంగీకరించక అనేకులు నశించిపోతూ ఉన్నారు అని చూడండి. ఆ తర్వాత ఏం చెప్పాడో కూడా ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక మాట చదువుకున్నట్లయితే 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుదాం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. మీరు అవునన్నా కాదన్నా వద్దన్నా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరు ప్రభువును బూతులు తిట్టినా ఎంత అవమానకరమైన భాష మీరు మాట్లాడినా ప్రతి వాడు కూడా, ప్రతి స్త్రీ పురుషుడు అందరూ కూడా మానవ జాతి, అందుకే రాశాడు సర్వ శరీరులు. శరీరం లేకుండా ఈ లోకంలో మనిషి అనేవాడు ఉంటాడా? సర్వ శరీరులు కూడా మొత్తం అందరూ తప్పకుండా ప్రభువుని చూచి తీరవలసిందే. అంగీకరిస్తే ప్రభువు నీకు ఒక చక్కని రాజమార్గంలో నడిపించే ప్రేమ కలిగిన తండ్రి. అంగీకరించకపోయినట్లయితే నీ బ్రతుకు నీవే నాశనం చేసుకుంటావు అని కూడా లేఖనాల్లో చెప్తూ ఇక్కడ అన్నాడు. ఆ భాషనే మనకు వివరిస్తూ ఏం చెప్తున్నాడు చూడండి. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఈ విషయాన్ని రాజకుమారుడు వస్తున్నాడు, రాజమార్గాన్ని నిర్మిస్తాడు, ఈ లోకంలో నుండి పరలోకానికి చక్కని రాజమార్గాన్ని వేయబోతున్నాడు. ప్రకటించమంటే నేనేం ప్రకటించాలంటున్నాడు. మరి ఒకడు చూసినట్లయితే నేనేమి ప్రకటించునని అడుగుతూ ఉన్నాడట. అయితే ఏమి ప్రకటించాలో తెలియచేస్తున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద బోదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. గడ్డి శరీరులు, సర్వ శరీరులు అనగా ప్రతి మనిషి గడ్డి వంటి వాడే. వారి యొక్క అందమంతా వారి గడ్డి పువ్వు వంటిదే, రాలిపోతుంది సోదరులారా.
అది వృధా అయిపోతుంది. కానీ నీ శరీరమును నమ్ముకొని, శరీరము కొరకు, దాని అందం కొరకు, దాని ప్రయాస, ఎంత ప్రయాస, దాన్ని గొప్పతనంగా పెంచాలని, ఉన్నత దశలో బ్రతకాలని ఎన్ని ఆశలతోటి బ్రతుకుతున్నావు. కానీ అది గడ్డి అని మర్చిపోతున్నావు. నీ శరీరం అంతా గడ్డి అని మర్చిపోతున్నావు. సర్వ శరీరులారా, మనందరి శరీరములు గడ్డి. ఈ లోకంలో ఈ గడ్డి ఎండిపోయినట్లు మన బ్రతుకులు ఎండిపోయి, రాలిపోయి, వాడిపోయి వ్యర్థమైపోవలసిందే. అయితే సర్వ శరీరులకు ప్రకటన చేయమని చెప్తున్నాడు. ఈ ప్రకటనను ఏమని చెప్తున్నాడో తెలుసా? దేవుని వాక్యము నిరంతరము లేక నిత్యము నిలుచును, దేవుని మాట నమ్మమని ప్రకటన చేయమంటూ ఉన్నాడు. ప్రభువు యొక్క మాట నమ్మినవాడు యుగ యుగములు నిరంతరము జీవిస్తాడు. ఇక్కడ కాకపోతే చనిపోయాక ఎక్కడ ఏ ఒక్కళ్ళు తప్పించుకొని పోవడానికి ఏ సందు కూడా లేదు. ఖచ్చితంగా మీరందరూ చూస్తారు. ఏ ఒక్కళ్ళు కూడా తప్పించుకోలేరు సోదరులారా. ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే బ్రతుకుతారు. ప్రభువు మాట నమ్మినట్లయితే బ్రతుకుతారు. ప్రభువు మాట నమ్మనట్లయితే ఏ ఒక్కడు తప్పించుకోడు అనే సత్యాన్ని ప్రకటన చేయమని దేవాతి దేవుడు సెలవిచ్చి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. శరీరమును ఎవరి ఇష్టానికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఎవరి ఇష్టానికి ఎవరు ఏ విధముగా వాడుకోవాలో. నాకైతే ఈనాడు క్రైస్తవులు అనబడుతున్న స్త్రీలు పురుషులు వాళ్ళు ఎంత దారుణంగా శరీరానికి అధికమైన ప్రాధాన్యతని ఇస్తూ వాళ్ళు కూడా రంగులు పూసుకొని, వాళ్ళు కూడా లిప్స్టిక్లు వేసేవాళ్ళు, వాళ్ళ ముఖం అంతా కూడాని ఎక్కడికక్కడ అందంగా ఆకర్షణీయంగా జనాలకు కనిపించాలని చాలా తిప్పలు పడిపోతున్నారు. వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ యొక్క వేషం, వాళ్ళు వెంట్రుకలు, వాళ్ళ జుత్తులన్నీ విరబోసుకొని దెయ్యాల్లాగా బ్రతుకుతాం. చాలా చాలా బాధాకరమైన విషయం. ఎవరు చూడాలండి వీరి అందాన్ని? రాలిపోయే శరీరాలకి ఇంత ప్రాధాన్యతనిస్తున్నారే, ఇంతలో కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి వంటి బ్రతుకులకు ఇంత ప్రాధాన్యతనిస్తున్నారే, గడ్డి పువ్వు వలె వాడిపోయే బ్రతుకులకు ఇంత ప్రాధాన్యతనిస్తున్నారే. నీ ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. ప్రభు అయిన క్రీస్తు నీ ఆత్మ కొరకు ప్రాణం పెట్టాడని ఎప్పుడైనా ఆలోచించావా? నిజముగా ఆత్మ కొరకు ఆలోచించేవారు శరీరానికి అస్సలు ప్రాధాన్యతనివ్వరు. సోదరులారా, క్రీస్తు వాక్యము తెలిసిన వారు, నిత్యము నిలిచే వాక్యము తెలిసిన వారు శరీరానికి ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళు ఈ లోకమునకు వెర్రివారిగా కనిపిస్తారు. వాళ్ళు ఈ లోకములో దిక్కులేని వారిగా కనిపిస్తారు. అంతేగాని చక్కగా ఈ రకంగా విరజిమ్ముకుంటున్నారే, ఎక్కడికి వెళ్ళిపోతారు? క్రైస్తవ జనాంగమా, మీరేమైపోదాం అనుకుంటున్నారు? యేసు ప్రభు పుట్టినరోజు చేస్తున్నారా? యేసు ప్రభు పుట్టినరోజు చేయట్లేదని ఆయన బాధపడిపోతున్నాడా? యేసు ప్రభు నా పుట్టినరోజు గురించి ఎవరు ఆలోచించట్లేదు అనుకుంటున్నాడా? అపోస్తుడైన పౌలు రకరకాల క్రీస్తులు, ఎంతమంది ఎన్నో రకాలుగా, ప్రతివాడు కూడా చెప్తాడు ఈ వాక్యాన్ని. కానీ సిలువ వేయబడిన క్రీస్తును తప్ప నేను దేనిని మీ మధ్య ఎరుక్కుందనుగాక అన్నాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తు, యేసుక్రీస్తు పుట్టిన రోజున ఉపయోగం ఏముంది? ఆయన పెరిగి పెద్దవాడై శిశువు కుమారుడై అనగా యేసు క్రీస్తుగా సిలువ మ్రాను మీద వ్రేలాడితే సర్వలోకానికి రక్షణ. ఈ రక్షకుడు పుట్టి నిన్ను పాపంలో నుంచి విడుదల చేయటానికి, నిన్ను భయంకరమైన మరణము నుంచి విడుదల చేయటానికి సిలువ మ్రాను మీద వ్రేలాడాడు. సోదరులారా, పుట్టినరోజు పండగలు చేసుకొని ఆనందించి ఏదో కేకులు కట్ చేసుకొని ఎంత దుర్మార్గపు పనులు చేస్తున్నారండి. దేవునికి ఎంత బాధాకరమైన పనులు చేస్తున్నారు, ఎంత అసహ్యకరమైన పనులు చేస్తున్నారు. ఈ విషయాన్ని లేఖనముల్లో నుండి దేవుని యొక్క సత్యాన్ని నేడు అను సమయం ఉండగా మీరు గ్రహించి క్రీస్తును నిజముగా మీ హృదయంలో చేర్చుకున్నట్లయితే అదే ఆయనను సంతోషపెట్టే చక్కని మార్గం. కీర్తనల గ్రంథం 49వ కీర్తన, 49వ కీర్తనలో మొదటి 2 వచనాలు చదువుకుందాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి
ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. మొత్తాన్ని దేవుని యొక్క మాటలు వినమని చెప్తున్నాడు. అంతేకాదు 47వ అధ్యాయం 47వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకున్నాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. ఎందుకు చప్పట్లు కొట్టమన్నాడో తెలుసా? ఎందుకు చప్పట్లు కొట్టమన్నాడో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు అను నా ప్రియ కుమారుడు ఈ లోకంలోనికి రాబోతూ ఉన్నాడు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. సర్వభూమికి మహారాజై ఉన్నాడు. మనుషులు అనేకమైన వాటిని కల్పించుకొని మనుషులనే పూజ చేసుకుంటూ మనుషులు పాపులైన మనుషులను సేవిస్తూ ఆరాధిస్తూ వాళ్ళు చెప్పిన వాటికి నిజానికి తల ఆడించుకుంటూ వాళ్ళ పాదాలకు దండాలు పెట్టుకొని జీవిస్తున్న పాపిష్టి లోకములో బ్రతుకుతూ ఉన్నాం. పరలోకములో నుండి దిగివచ్చిన పరిశుద్ధుని చూడకయే ఎందరో నశించిపోతూ ఉన్నారు. చూచుచున్న మీ కనులు ధన్యమైనవి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన తండ్రి తెలియచేసిన ఈ యొక్క మాటల్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా మరి ఒక చక్కని మాటను తెలియచేశాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనం చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్త ప్రకటించాలంటే మాటల ఎంతో భారముతో బాధ్యతతోటి ఆత్మల భారము కలిగి అనేకులు రక్షణార్థమై నేను మిమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞత కలిగిన వారై ఉండి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ప్రభువు చెప్తూ తన శిష్యులు నమ్మకముగా పనిని చేశారు. కానీ ఈనాడు సందడి చేస్తున్నారు సోదరులారా. ఉల్లాసంగా శరీరాలని రెచ్చగొట్టుకుంటూ గడ్డి వంటి శరీరము, రాలిపోయే శరీరము, కాలిపోయే శరీరాలకు, మన్నైపోయే ఈ యొక్క శరీరాలకు ఎంత ఉల్లాసం కావాలండి, ఎంత ఆనందం కావాలి, ఎంత అలజడి చేసుకుంటూ దేవుని యొక్క పనిని నాశనం చేస్తూ ఉన్న దుష్టులైన వారు ఈనాడు క్రైస్తవులు అనిపించుకుంటూ బోధకులు అనిపించుకుంటూ ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఆయన చిత్తాన్ని నిజానికి ప్రజలకు అర్థం కాకుండా ఆత్మలను చంపుతున్న నరహంతకులతో నింపబడిన ఈ యొక్క ప్రభు యొక్క పని ఎంత ఘోరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అంతేకాకుండా ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు కీర్తనల గ్రంథం 96లో 1వ వచనం చదువుదాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. క్రొత్త కీర్తన ఎందుకు పాడమన్నాడు అనుకుంటున్నారు? నా ప్రియ కుమారుడు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు, క్రొత్త కీర్తన పాడండి ఏనాడో ప్రభు తన భక్తుల ద్వారా వ్రాయించాడు. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. అంతేగాని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చాడు అనే సంగతిని క్రిస్మస్లో ఇలాంటి పాట ఎప్పుడు వినుండరని చెప్పేసి ఆ యూట్యూబ్లో పెట్టడం ఏంటి? ఆ పెట్టిన వాళ్ళందరూ, ఆ పాటలు పాడే వాళ్ళందరూ అర్థమేమన్నుందా? ప్రజలకు అర్థమయ్యేలా పాడుతున్నారా? దేవుని యొక్క చిత్తాన్ని దానికి కూడా డ్యాన్స్ తోటి ఎందుకు పాడుతున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడు పాపులందరినీ పరిశుద్ధులుగా చేయటానికి, చచ్చిన వాళ్ళని బ్రతికించడానికి, వాళ్ళ ఆత్మల గురించి ఆయన ప్రాణం పెట్టబోతూ ఉన్నాడు. నా కుమారుడు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు, క్రొత్త కీర్తన పాడండి, తండ్రి ప్రేమ ఇదంతా అని యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించమని ప్రభువు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అయితే 98లో కూడా చూడండి, మొదటి 4 వచనాలు. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు అంటేనే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనను మాట నమ్మతగినది. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు.
పాపులను రక్షించే వాళ్ళు ఎవరున్నారండి? అందుకే ప్రభువును స్తుతించండి, ప్రభువును గూర్చి పాడండి. పాపం నుంచి విడుదల పొందిన వారికి తెలుసు ఆ అనుభవం ఏంటో. పాపములో నుంచి బయటపడి పరిశుద్ధంగా జీవించే వారికి తెలుసు సోదరులారా అది ఎంత సంతోషకరమైందో. అందుకని అన్నాడు కదా, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. భూదిగంత నివాసులారా అందరూ కూడా ప్రభు యొక్క రక్షణను చూస్తున్నారే. రక్షణను పొందారా? రక్షణను మీ హృదయములలో చేర్చుకొని సంపూర్ణమైన దేవుని యొక్క పిల్లలుగా బ్రతకటానికి ఇష్టపూర్వకముగా ప్రభు కొరకు క్రీస్తునందు జీవించగలుగుతూ ఉన్నారా? ఆలోచించండి. తండ్రి అంటున్నాడు, ఆయన నా ప్రియకుమారుడు నాకు విజయము కలుగు చేసి ఉన్నాడు. అనగా ఈ లోకములో నుండి అనేకులైన పాపులను పరిశుద్ధులుగా తయారు చేసే గొప్ప కార్యాన్ని చేయటానికి నా కుమారుడు తన శరీరమందు గొప్ప బలియాగాన్ని చేయబోతూ ఉన్నాడు. అలాంటి కార్యక్రమాన్ని తండ్రి అయిన దేవుడు తలపెట్టాడు. ఆయన్ని స్తుతించండి, ఆయన గూర్చి పాడండి, ఆయన్ని ఘనపరచండి అని తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా కీర్తనల గ్రంథం 46వ కీర్తనలో 46వ కీర్తన 4వ వచనం చదువుదాం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుని పట్టణము అనగా శ్రేష్టమైన క్రీస్తు బోధ కలిగిన పరలోక సంబంధమైన సంఘము దేవుని పట్టణము. ఆ పట్టణము సర్వోన్నతుని యొక్క పరిశుద్ధ స్థలము. ఆ స్థలము కూడా సంతోషపడుతూ ఉంది. క్రీస్తు ఈ లోకములోనికి వచ్చాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అనగా రక్షకుడు అనగా యేసు పుట్టి ఉన్నాడు, కానీ ఈయనే క్రీస్తు అని పుట్టిన నాడే దేవుని యొక్క దూతలు ప్రకటన చేశారే. ఈనాటికి కూడా మీకు యేసుకు క్రీస్తుకు భేదము తెలియలేదు కదా. యేసే క్రీస్తు అనే ఈ యొక్క ఛానల్లో, జీసస్ ఈజ్ ద క్రైస్ట్ అనే ఈ ఛానల్లో యేసు ఏ విధముగా క్రీస్తుగా మనకు అనుగ్రహింపబడి ఉన్నాడో నేను చాలా వీడియోస్ చేశాను సోదరులారా. దయచేసి మీరు ఓపికగా చూచి నేర్చుకునండి. మీ కొరకే, నా కోసం చెప్పట్లేదు, మీ ఆత్మల కొరకే తండ్రి అయిన దేవుడు ప్రేమతోటి అనేక లేఖనములను బయలుపరిచాడు. బయలుపరిచిన వాటిని తెలుసుకొనుట మీ ధర్మం. అది మీకు లాభం, అది మీకు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, అది మీకు ప్రయోజనకరము. కనుక మీకు శ్రద్ధ కలిగి పరలోకం గురించి, ప్రభువు గురించి తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే ఆయన పిల్లలుగా బ్రతికి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడండి. ఇది వ్యర్థమే. ఈ లోకంలో నీకు ఏది ఉన్నప్పటికీ ఒంటరిగా వెళ్ళిపోతావు. కానీ శాశ్వతమైంది మనతో వచ్చేది, మన కొరకు ఎదురు చూస్తున్నది పరలోక రాజ్యమే సోదరులారా. ఆ పట్టణములో మనకు స్వాస్థ్యము, పౌరస్థితిని పొందులాగున ఈ లోకంలో ఉన్నంత వరకు మీరు యేసును మాత్రమే అంగీకరించేవారిగా కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తును పోలి జీవించి ఆయన జన్మ రహస్యమును తెలుసుకొని ప్రభువును సంతోషపెట్టండి. మీ జీవితాల్లో క్షేమం పొందండి. ప్రభువునందు ఇట్టి కృపలను అనుగ్రహించిన దేవుని కొరకు మరి ఎన్ని అసలు జన్మం గురించి లేక మరణం గురించి, క్రీస్తు గురించి ఎంత చెప్పినా తరగదు. అది జీవ జల నదులతో ఎంత తీసినా తరగనంత అన్ని సంగతులతో మరి ఇమిడి ఉన్నాయి. కనుక సోదరులారా, చివరిగా నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియున్నాడు. 2వ అధ్యాయంలో చూడండి, లోకరక్షకుడు ఈయనే. అంతేకాదు 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకము కొరకును శాంతికరమై ఉన్నాడు. సర్వ శరీరులు గడ్డి వంటి వారు, సర్వలోక జనులారా క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి కారణము మనందరినీ ప్రేమించి మనందరి కొరకు విడుదలను ప్రకటన చేయుటకు, సాతాను బంధకముల నుండి, చెరసాలలో నుండి, మరణ ఛాయ నుండి, చీకటిలో నుండి, పాపపు బంధకములలో నుండి
దాసత్వములో నుండి మనలను విడిపించుటకు ఈ లోకములోనికి లోక రక్షకుడుగా వచ్చాడు. మనందరి పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. కనుక ఇట్టి ప్రభువునందు దేవుని యొక్క పిల్లలుగా ఆయన యొక్క ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అను మన రక్షకుడు పుట్టిన సందర్భాన్ని, ఆయన యొక్క ఘనతను, ఆయన యొక్క మహిమను ప్రభు మనకు అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడుచు ఉన్నాడు. కనుక నిజమైన యేసుక్రీస్తు జన్మదినాన్ని మీరందరూ ఆలోచన చేసి ఆయన పుట్టాడని శారీరకంగా సంతోషిస్తున్నామా? ఒక దినాన వ్యర్థమైపోతాం. ఆయన పుట్టినందుకు మనము మార్పు చెంది ఆయనకు సంతోషపెడదామా? ఆలోచన చేసుకునండి. దేవుని యొక్క పరిశుద్ధ నామములో మరి కొంత సహనముతో మీ సమయాన్ని జాగ్రత్తగా దీని కొరకు ఖర్చు పెట్టండి. లోకంలో కనీసం తిని త్రాగి బ్రతకడం కోసం దినమంతా శరీరం కొరకే భారంతో పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒక అరగంట సేపు దేవుని యొక్క లేఖనాలు వినడానికి అలసిపోయి, లేకుంటే విసిగిపోయి మీ జీవితాల్లో ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుని యొక్క సత్యాన్ని హృదయంలో చేర్చుకొని ప్రభువుకి ఇష్టలుగా జీవిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మదినము సందర్భముగా ఈ పరిశుద్ధుడైన క్రీస్తును గురించిన సంగతులను జాగ్రత్తగా మనసును పెట్టి ప్రభువుకి ఇష్టానుసారులుగా జీవిద్దాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.